దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని ప్రియ సంగమ, ఈ సాయంకాలం ఈ మండల కాలంలో సిలువు గుడారము 28వ గుడారములోకి చేరవచ్చిన కూడి వచ్చిన వింటున్న మీ అందరికీ ప్రభునామమున శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యము నిమిత్తము మనము ప్రార్థన చేసుకుందాం. ఈరోజు 28వ వచనము 28వ రోజుగా భావిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచు ఆదరిస్తూ ఆయుధపరుస్తూ బలపరుస్తున్న మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ దీన దాసుడైన నేను ప్రభువా, నీ లేఖనమును చేత పట్టుకుని నీ ఎదుట చేరి ఉన్నాను. చేరి నన్ను నా తలంపులు మరుగు చేసి చేరి నన్ను నీ ఆత్మతో నింపి నీ బిడ్డలతో నీవే మాట్లాడమని కూడి ఉన్న ఆలకిస్తున్న బిడ్డలతో మీరే ఉపదేశించమని కావలసిన మాటలు, ఈ దినాల్లో ఏమో జరుగుతుందో ఏమో జరగబోతుందో అటు విషయాలు జాగ్రత్త కలిగి తెలుసుకుని ప్రార్థించే కృపను నీ బిడ్డలందరికీ అందించమని ఆత్మరూపుడైన క్రీస్తు నామమున అడిగి బ్రతిమాలుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవదీవెన సదా మనకు తోడైండును గాక. ఆమేన్. దేవరాజ్య విషయమై దీనమదిని దానును జానించుట వలన సర్వము దొరుకును. దేవరాజ్య వాక్య విషయమును దాను జానించుట వల్ల సర్వమును మనకు దొరుకునని దేవుని యొక్క వాక్యము ద్వారా భక్తుడు మరి రచించిన పద్యాన్ని మీకు వినిపించి ఉన్నాను. ప్రియులరా, ఈరోజు పాఠములో మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనములో మనము గమనించినప్పుడు, ప్రియులరా గమనించాలి, ఇక్కడ ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ తలంపులు కలిగిన మనము అప్పుడు ఆయన అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 నాణ్యములు ప్రధాన యాజకు యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేరు నిరపర రక్తమును అప్పగించితని పాపము చేసితనని చెప్పి, వారు దాకేమి మాకేమి నీవో చూచుకోమని చెప్పగా, అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములు పారవేసి పోయి ఊరి పెట్టుకును. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు పాఠం ఏంటంటే అప్పగించుట. ఇస్కరియోతు అప్పగించాడు. ప్రభువును అప్పగించటము సామాన్యమైన పని కాదండి. అందరూ అనేక రకాలుగా అప్పగిస్తారు, అనేక రకాలుగా మాట్లాడేవారు ఉంటారు. కానీ ఏమీ తెలియని వారిని ద్రోహుగా నిలబెట్టి అప్పగించటం చాలా దుర్మార్గతనమని మన తెలుగు భాషలో మాట్లాడుకోవాలి. ఇది అన్యాయం అని అనేక భాషల్లో, అక్రమని అనేక భాషల్లో రాయబడిన మాటలు. అయితే ఇస్కరియోతు యేసు ప్రభుని అట్టు పట్టుకెళ్ళిన తర్వాత, అప్పగించిన తర్వాత చూసి అతడు ధైర్యంగా వెళ్ళి పెద్దలను ప్రశ్నించాడు. మీరేం చెప్పారు? మీరు నాకు ఏం చేస్తున్నారు? నేను అప్పగించిన ఆయనని ఏ రకంగా మీరు అడుగుతున్నారు, ఏ రకంగా శిక్షిస్తున్నారు? ఏమిటి అంటే వాళ్ళు అన్నారు, నీ పని అయిపోయింది, నీతో మా పని లేదు. ఎందుకంటే నీవు అప్పగించినందుకు నువ్వు డబ్బు తీసుకున్నావు.
ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించడానికి హక్కు లేదు మీకు. నిజమే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, గమనించండి ప్రియులారా. ఇక్కడ ఇస్కరియోత, అప్పగించబడి ఉన్న ఇస్కరియోతను ఇక్కడ అడుగుతున్నారు ప్రజలు. మన ఈ లోకంలో నాయకులు అప్పుడప్పుడు ప్రశ్నించినప్పుడు ఏమంటారంటే, మీరు మా దగ్గర ధనము తీసుకోలేదా, ఊరికిని మమ్మల్ని గెలిపించారా, కాబట్టి మేమేం చేస్తావు అదే మీరు వినండి, మిష్టాయన రీతిలో మాట్లాడక కుదరదు అని ఈనాడు మన మధ్యనున్న నాయకులు మాట్లాడే మాటలు. ఆనాడే మాట్లాడారు నాయకులు, నీవు ఊరికినే చేయలేదు, మాకు డబ్బిచ్చావు, డబ్బు తీసుకున్నా యేసుప్రభుని అప్పగించావు, కానీ నీ పని అయిపోయింది, వెళ్ళిపో అని యేసుప్రభుతో మాట్లాడిన వారు ప్రధానులు మనం గమనించాలి. ప్రియులరా, ఇక్కడ మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏ రకంగా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు, ఏ రకమైన రీతిలో నిన్ను నన్ను ఆదరిస్తున్నాడు, అలాంటి ఆయన ఏ రకంగా అప్పగించారని ఇవన్నీ కూడా ఇక్కడ పిలాతు గాని, అన్నా గాని, కైఫా గాని వీళ్ళందరూ కూడా యేసుప్రభుని అప్పగించుటకు బేరసారాలు చేశారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, మాట తిరిగేసేసారు. ఏమని, మాకు తెలీదు, నీకు ఇవ్వాల్సిన డబ్బు నీకు ఇచ్చేసాం, ఇక నీతో మాకు సంబంధం లేదు, కాబట్టి మీరు ఆ డబ్బు ఏమని చేసుకోమన్నారు. ప్రియులారా, నిరపరాధ రక్తం అని ఎప్పుడు గ్రహించాడంటే యేసుప్రభుని అప్పగించి కొరాలతో కొట్టుతూ చాలా దారుణంగా శిక్ష విధించినప్పుడు చూసి అన్నాడు, నిరపరాధ రక్తము నేను అప్పగించాను. అంటే నిరపరాధితో ప్రయాణం 33.5 సంవత్సరాలు ప్రయాణం చేసినా గ్రహించలేని వాడు, ఎప్పుడైతే మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఎప్పుడైతే ప్రభుని అప్పగించాడో ఆలోచించడం మొదలుపెట్టాడు అని అనుకుంటాం. కానీ ఇస్కరియోత దేవుని కుమారుడిని అప్పగించడానికి ఒక పనిముట్టుగా ఆదిలోనే నియమించబడిన వాడు. అతని పుట్టికే క్రీస్తును అప్పగించడం ఆయన పుట్టుక. అయితే ఆయన పుట్టినప్పుడు, ఆయన యేసుప్రభుతో సంచరించినప్పుడు ఇతడు పుట్టకుంటేనే మేలు అన్నాడు. అంటే ఏ ఉద్దేశంతో అన్నాడు, ఆయన యేసుప్రభుని అప్పగించటానికి ఒక మనిషి బలైపోతే ఆయనకి ఇష్టం లేదు, కానీ లేఖనము నెరవేరట కొరకు ఇస్కరియోతు ఆయుధంగా వాడబడ్డాడు. అందుకే అతడు ఏం చేశాడు, అతడు గ్రహించాడు, యేసుప్రభుని అప్పగించేశాను, అన్యాయంగా నిరపరాధిని అప్పగించాను అని అధికారులు తిరిగేసి ప్రశ్నించడానికి వెళ్ళారు. కానీ అధికారులు ఏం చేశారు, నీకు సంబంధం లేదు, బయటికి వెళ్ళిపో అన్నారు. ఈ డబ్బులు ఇదిగో మీ డబ్బు మీకు ఇచ్చేస్తున్నాను, యేసుప్రభుని విడిచిపెట్టమంటే కుదరదు అన్నారు. ఎందుకంటే నీ డబ్బు అయిపోయింది, ఆ డబ్బు నువ్వేమన్నా చేసుకో అని అన్నప్పుడు దేవాలయముల వారు ముందు విసిరేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అతను ఏం చేశాడంటే ఉర్రు పెట్టుకున్నాను అంది. ఇక్కడ పేతురు అబద్ధం ఆడాడు. ప్రభు చూడగానే కోడి కూసింది, 3 సార్లు ముమ్మారు అబద్ధం ఆడు కోడి కూసింది అన్నాడు. కోడి కూసింది, అతడు సంతాపపడి ఏడ్చాడని నిన్నటి కాలంలో మనం చదువుకున్నాం. మనం ఈ యొక్క 30 రోజు ముగింపుకు వచ్చినప్పుడు ఇక్కడికి కఠినంగా ఉంటాయి ఈ మాటలు. ప్రియులరా, మనం గమనించాలి, యేసుప్రభుని ఇస్కరియోతు ఎలాగ అప్పగించాడు. అప్పగించుట అంటే యేసుప్రభుని అప్పగిస్తే ఆయన అవమానపరుస్తారు, దూషిస్తారని ఆయన ఉద్దేశం కాదు, ఏదో హెచ్చరించి మరలా వదిలేస్తారు అనుకున్నాడు. కానీ యేసుప్రభు ఉంటే, అయితే అన్నాకు తెలుసు దేవుని కుమారుడు చనిపోతే రక్తము కారిస్తే ఈ మానవులకు విముక్తి దొరుకుతున్న ఆలయ చరిత్ర చదివిన వాడు అన్న. అందుకబట్టి అన్న ఇస్కరియోతును ఆయుధంగా వాడుకున్నాడు. దేవుడు రచించాడు కాబట్టి అది జరుగుతుంది, భూమి మీద జరుగుతుంది. అది జరిగేదేదో మా కళ్ళ ముందు మా చేతులతో జరిగితే మా అల్లుడికి మేలు జరుగుతుంది, మా రాజ్యంలో మేలు జరుగుతుందని ఆలోచించి చేసిన పని అన్న. గనుక యేసుప్రభు మరణమును ఆయుధంగా వాడుకున్నాడు అన్న. అలాగే ఆయుధాన్ని ఇస్కరియోతు మీద మోపాడు. ఇస్కరియోతు బలైపోయాడు. ఈరోజు చాలా మంది అమాయకులు లాయర్ చెప్పే మాటలు విని
అబద్ధ సాక్ష్యాలు చెప్పి తెలియని సమయంలో ఒకసారి శిక్ష కూడా వేసి జైలుకి వెళ్ళి వచ్చిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇవన్నీ కూడా లోకంలో జరుగుతున్నవే. అయితే ఇక్కడ మనం చదువుతుండే 5వ వచనంలో ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకుని ఈ రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయద్దు తగదని చెప్పుకుని ఇక్కడ వీళ్ళకు ఒక నీతిని గమనించారు. అంటే ఇస్కరియోత ఈ ఎన్ని నాణ్యాలు 30 నాణ్యాలు అమ్మేశాడు. ఈ 30 నాణ్యాలు అమ్మేయటం వల్ల ఇది నిరపరాధ రక్తం అని వాళ్లకు తెలిసింది కాబట్టి ఏమన్నారు, కానుక పెట్టలే వేయకండి, ఇది అన్యాయము, ఇది రక్తము ధనము. అంటే రక్తం చూసిన ధనం, యేసుప్రభు రక్తాన్ని రుచి చూచిన ధనం, ఆ ధనాన్ని మరి కానుక పెట్టలే వేయకండి, దేవుని కొరకు వాడకూడదు అన్నారు. అంటే ఏ రకంగా అంటే పాపరక్తం అనుకున్నారు వాళ్ళు. ప్రియులారా, అప్పుడు ఏం చేశారు అంటే వాళ్ళు 7వ వచనంలో అందరూ ఆలోచించి చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలము కొనిరి. ఏంటి ఆ డబ్బుతో మనుషులు పాతిపెట్టుటకు ఒక సుశాన స్థలంగా కుమ్మరవాడి దగ్గర ఆ స్థలం కొన్నారు. కుమ్మరవాడి దగ్గర ఇక్కడ వినండి, ఇక్కడ మనం గమనించాలి ప్రియులరా. 3వ అధ్యాయం నుండి 6వ వచనం వరకు మనం చదువుకుంటే ఇక్కడ కనపడుతున్న ఈ మాటలు మనం ఒకసారి ఆలోచనలోకి రావాలి. యేసు ప్రభు ఏమైనా మాట్లాడారు, ఏమని చెప్తున్నారు అని మనం గమనించిన గాక ఆయనకు శిక్ష విధి చూచి పశ్చాత్తాపపడ్డాడు. చూసారా, ఆయనకు శిక్ష విధింపబడి చూచి ఎవరు ఇస్కరియోత పశ్చాత్తాపడ్డాడు. ఎప్పుడు అప్పగించి శిక్ష వేసిన తర్వాత ఆయన పని అయిపోయింది. ఇంక ఇస్కరియోత అటువంటి భూమి మీద ఉండకూడదు. శిక్ష ఎవరికి శిక్షగా అప్పగించాడు? దేవదేవుని కుమారుని. ఈ మానవులు ఒకవేళ అతను బతుకున్నా కానీ మానవులు చంపేస్తారు, దేవుని నమ్మిన వారు చంపేస్తారు. ఎందుకంటే పశ్చాత్తాపడి దేవుడు మరుగు చేయొచ్చు కదా, మరుగు చేయడండి. ఎందుకంటే బహిరంగంగా అప్పగించాడు, పైగా ప్రధానులకు తెలుసు వాళ్ళు చంపేస్తారు. కాబట్టి వారి చేతికి చిక్కకుండా ఏం చేశాడు, ఒకవేళ ఇస్కరియోత నిజము చెప్తాడు అని సాతానుగాడు ఏం చేసి ప్రేరేపణ కలిగించాడు. పశ్చాత్తాప పడుతున్నాడంటే ఇతను క్షమించబడతాడు, దేవునికి మరి ఆయుధంగా మారిపోతాడు ఎవరు ఇస్కరియోత. కాబట్టి ఏం చేశాడు, తన హృదయమును సాతానుగాడు కఠినపరిచాడు. మరి నువ్వు అన్యాయం చేశావు, దేవుని దైవ కుమారుని అప్పగించావు అని పదే రిపీట్ చేయటం వల్ల ఆలోచనను వాళ్ళు ఏం చేశాడంటే ఇస్కరియోత చెట్టుకు ఉరిపెట్టుకున్నాడు. చెట్టు కూడా ప్రకృతి కూడా సహకరిస్తుందని, కానీ సహకరించలేదు. ఎప్పుడైతే చెట్టుకు ఉరిపెట్టుకున్నాడో చెట్టు రొమ్మ విరిగి పడిపోయి నేల మీద పడినప్పుడు నేల కత్తిలాగా మారిందంట. ఎప్పుడైతే పడ్డాడో తలకిందులుగా ఎన్నుపూస ఇరిగి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చనిపోయాడని లేఖనములో రాయబడి ఉంది. ఏమైందంటే చెట్టు రొమ్మకేసుకున్నాడు, రొమ్మ ఇరిగిపోయింది, నేల మీద పడిన నేల ఏంటి ఎలా కత్తిలాగా మారిందంట, సూదిగా మారింది. ఆ రాయి మీద పడగానే ఎరుసలేములు అన్ని రాయిలేక మీకు తెలియదే ఉంది కనుక ప్రియులరా, ఆ రాయి మీద అది యేసుప్రభుని అప్పగించిన మనిషిని భూమి మీద ఉండటానికి జీవించడానికి అధికారం ప్రకృతి కూడా ఆస్వాదించలేదు. ఇంక దేవుడు ఆస్వాదిస్తాడండి. ఒకవేళ నిజంగా ఇస్కరియోత మారు మనసు కలిగి పశ్చాత్తాపడి దేవుని సాక్షిగా నిలిచుంటే ఈ 12 మంది శిష్యుల కంటే మించిపోయేది. ఎస్, యోహాను గారి కంటే ఆ ప్లేస్ లో యోహాను గారు వచ్చారు. ఎక్కడ పద్మదీపంలో ఉన్న యోహాను గారు ఆ ప్లేస్ లో, ఈ యొక్క ఇస్కరియోత ప్లేస్ లో ఫిలప్ చేయటకు యోహాను గారు వచ్చారు. కనుక అంటే ఎంత ఆత్మీయతను యోహాను గారు సంపాదించాడు. ఇస్కరియోత ఒకవేళ అదే స్థితి కలిగి ఉంటే దేవునిని ఎంతగా గణపరచుడో మనం గమనించాలి. ఇక్కడ పశ్చాత్తాపడటానికి ఎన్నో రకాల పశ్చాత్తం పడుతూ ఉంటాం, కానీ దానికి విరుడు కోసం వెతుకుతూ ఉంటారు. దేవుడు ఇవ్వాలి కదా. ప్రియులరా, సొదొమ పట్టణ ప్రజల కోసం ఆ ప్రజలు ఎక్కడ పశ్చాత్తాపడలేదు, కానీ అబ్రహాం పశ్చాత్తాపడ్డాడు. ఎందుకంటే అక్కడ తన సహోదరుడు ఉన్నాడు. ఎంతగా ఇష్టపడి తనకు కూడా వచ్చిన సహోదరుడు
లోతు కుటుంబం ఉన్నారు ఆ పట్టణాన్ని. లోతుతో పాటు ఆ పట్టణాన్ని దేవుడు దీవించాడు. ఆ పట్టణ ప్రజలు సముద్రపు ఓడలు నమ్ముకుని వేల కోట్లు ఆనాడు కాలంలో ధనవంతులు వాళ్ళు. అటువంటి వారిని దేవుడు అగ్నితో కాల్చేశాడు, అగ్ని గంధకలతో. ప్రియులారా గమనించండి. తర్వాత మనం చూసుకుంటే ప్రియులారా, సొదొమ పట్టణ ప్రజలను ఎలాగైతే నాశనం చేశాడో మనకు తెలుసు. కానీ ఇప్పుడు మరలొకసారి హెచ్చరిస్తున్నాడు దేవుడు నిలివే ప్రజల్ని. ఏమని? ఇదిగో దేవుడు మీ పట్ల గురి కలిగి ఉన్నాడు. కాబట్టి ఆనాడు సొదొమ పట్టణంలో నిలివే ఇక్కడ లోతుని పెట్టారు, అయినా మారలేదు. ఒక దైవజనుడు, ప్రవక్త తమ్ముడు, పైగా ప్రేమించబడినవాడు, దీవుని కలిగిన దీవుని ఉన్నవాడు, అతనున్నప్పుడు ఆ పట్టణం నారలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక దైవజనుడు పంపించి ప్రకటిస్తున్నాడు, వెళ్ళి చెప్పు అంటే అతడు పారిపోతాడు వేరే ఒక చోటికి. ఆ చరిత్ర మీ అందరికి తెలుసు. పశ్చాత్తాపడ్డారు, అక్కడ క్షమాపణ ఇచ్చాడు దేవుడు. కొన్ని చోట్ల క్షమాపణ కలగజేశాడు దుర్మార్గులకు కూడా. అలాగంటే దావీదు మహాదుర్మార్గుడు, ఎంతో మందిని చెరిచినవాడు, పాపములో మూట కట్టినవాడు. కానీ దేవుడు దావీదుని క్షమించాడు. ఇంత దుర్మార్గుడు కూడా క్షమించడా? ఎస్, పశ్చాత్తాపడ్డాడు దావీదు పడిన పశ్చాత్తాపం ఎవరూ పడలేదని చరిత్రలో. ఎస్, దేవునిని వెంబడించిన వ్యక్తి యోబు అయితే, యోబు వెంబడించాడు. ఎవరు కూడా అలాగే ప్రభువుని వెంబడించలేదు, విశ్వాసాన్ని కాపాడుకోలేదు. ఇక్కడ దావీదు కూడా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. దేవుని యందు పశ్చాత్తాపడి దేవుని ఇంట్లో, భూలోకంలో కదా పరలోకంలో కూడా నువ్వు నా ఇంట్లో నమ్మకస్తుడుగా, నా పనివాడిగా, నా ఇంట్లో అధికారిగా ఉండమని దేవుడు నియమించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వర దినాల్లో అప్పగించుట, ఎప్పుడు ఎవరినైనా అప్పగించటకు ఒక రీతిగా ఆలోచించకపోతే చాలా నష్టపోతాం. నష్టం అంటే ఆలోచించకుండా మనం జీవిస్తున్నామేమో, ఖచ్చితంగా నష్టాన్ని చేజూస్తాం. ఎటువంటి నష్టం అంటే మనం ఎప్పుడు ఊహించిన నష్టం, ఎప్పుడు ఊహల్లోకి అందని నష్టం మనం చేరిపోతాం. జాగ్రత్త కలిగి వినాలని దేవుని వాక్యము ద్వారా మీ అందరికి మరొకసారి తెలియపరుస్తున్నాను. ప్రియులారా గమనించండి, ప్రార్థించండి. ఎక్కడైనా ఎలాగైనా మాట రీతిగా మాట అయినా అప్పగించడం, నువ్వు మాట అప్పగించి వస్తానని కొంతమంది మాట సహాయం చేసి వస్తుంటారు. ఆలోచించండి జాగ్రత్తగా. మాట అప్పగించడం అయినా, మాట సహాయం చేయటం అయినా, ఎవరైనా అప్పగించే పనులు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా దేవుని యందు కృప కలిగి, దేవుని యందు అధికారము కలిగి, ఎవరైనా క్రైస్తవుడైనా అన్యుడైనా ఎవరైనా సృష్టికర్త మీద అధికారము కలిగి దేవుని యందు అనుమతి పొంది, సృష్టికర్త దగ్గర అనుమతి పొంది అప్పుడు మీరు మరి అప్పగించడం కార్యక్రమాలు చేయండి. ఆయనకి లేకుండా, ఆయనకి తెలియకుండా, దేవుడికి తెలియకుండా ఏముందండి అనుకుంటున్నారేమో. కానీ ఏదో ఒక రోజున ద్రోసుగా నీవు భూమి మీద కూడా నివసించటం కూడా అర్హతను కోల్పోతావనేది లేఖనం చెప్తుంది. కనుక ఈ సాయంకాల సమయంలో వింటున్న నీవు నేను, సహోదరుడా సహోదరాల, అప్పగించుట ఎలాంటి అప్పగింత? దేవునికి మానవ జన్మకే మచ్చ తెచ్చిన వాడు ఎవరంటే ఇస్కరియోదా అని చాలా మంది చెప్తారు. కానీ ఆ మాట చెప్తారు, కానీ ఇస్కరియోదా మానవుల కొరకు రక్తము కార్చుటకు ఆయనే పనిముట్టుగా దేవుడు వాడుకున్నాడని మాత్రం ఎవరు చెప్పరు. ఎందుకంటే మేము ప్రార్థన చేసినప్పుడు 40 దినాలు ఇస్కరియోదా మా దగ్గరకు వచ్చి మా కొరకు నేను పరలోకి వెళ్ళటకు యవనస్తులారా ప్రార్థన చేయమని మమ్మల్ని కోరటం మీ ఎవరికైనా మరి మాకు బాగా తెలుసు. ఎందుకంటే ప్రియులారా 40 రోజులు కఠినమైన ఉపవాసం చేసినప్పుడు మేము మా కుటుంబాన్ని విడిచి, పిల్లల్ని విడిచి, అందరిని విడిచి మేము ప్రార్థన చేయప్పుడు పరిశుద్ధులు వచ్చి మాతో మాట్లాడేవారు. మేము అందరిలాగా ప్రేరేపణ కలిగి వచ్చిన మనుషులం కాదు. పరిశుద్ధులు ఏర్పరచుకుంటే ఏర్పడిన మనుషులం. ఒక ఆశతో మా కుటుంబం అప్పగించిన మనుషులం కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పరిచి పిలిచి 40 రోజులు ఉపవాసం, కఠినమైన ఉపవాసం ఉంటే ఏర్పడిన భక్తులు, పరిచారికులం, స్వార్థికులం, సేవకులు అని మీరు గమనించారు.
నేను చాలా పరిచర్య విషయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా, ఎన్నో బాధలు ఎదుర్కొన్నా, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. అయినా కానీ ఎన్నో శోధనలు మరణముతో సహా పోరాడి మీ మధ్య నిలబడి మాట్లాడుతాను. ఇదంతా దేవుడిచ్చిన ఆత్మీయ కృప, శక్తి, కృప, ఆదరణ దేవుడిచ్చాడు. కనుక ఈ సాయంకాల సమయం వింటున్న మీరు, నేను, మనమందరము కూడా ఏదైనా అప్పగించే సమయంలో ఇస్కరియోత వలె కంగారు పడకుండా, ఇస్కరియోత వలె తొందరపడి పనిచేస్తే పశ్చాత్తాపడిన ప్రయోజనం ఉండదు. ఒక సామెత ఉంది కదా, కాలు జారాక ఏమండి ఏం చేస్తే ప్రయోజనం ఉంది. అలాగే ఆకులు చేతులు జారాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉంది, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. ఇలా చాలా సామెతలు ఉన్నాయి లోకంలో. అటువంటి పనులకి తలదూర్చకండి, ముందుకు నడకండి, జాగ్రత్త కలిగి ప్రార్థన చేయండి. కడవరి దినాల్లో అనను ప్రభు రాకడకు సిద్ధపడు కండని ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ మరి శుభములు. దేవదేవుని వాక్యం మీ హృదయాల్లో ఫలింపు చేయను గాక. ఆమె ప్రార్థన చేద్దాం. దయగల దేవా నీకు వందనాలు, ప్రేమగల రక్షకానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. సమయంలో నీ వాక్యము చేత, నీ ఆలోచన చేత, నీ తలంపుల చేత అనేకమైన కోణముల ద్వారా వాక్యమును ఏ రకంగా మేము అలంకరించుకుంటున్నామో అట్టి అలంకరణ నీ వాక్యము ద్వారా అందించి బలపరిచి నడిపించమని, నీ దీవెన ఆశీర్వాదం మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నాను. ఈ సాయంకాల సమయంలో ప్రపంచ దేశాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. తెల్లవారుజామున ఇదిగో సాయంకాల పూట మా ప్రజలు, మా దేశ ప్రజలు, 150 కోట్ల ప్రజలు, ప్రపంచ ప్రజలు, 850 కోట్ల ప్రజలు ఆయన భూమి మీద నివసిస్తున్నారు. వీరందరూ నీ కంటుకు కనబడుతున్నారు. కొందరు అధికారం కొరకు, కొందరు స్వార్థం కొరకు, కొందరు అక్రమ కొరకు, కొందరు పేరు కొరకు, కొందరు డబ్బు కొరకు, కొందరు పాస్తుల కొరకు చేస్తున్న క్రియలు అన్నీ చూస్తున్నాం. మేము ప్రశ్నించడానికి మాకు హక్కు లేదు, ప్రశ్నించలేము. ఆ శక్తి కూడా మాకు నీవు ఇవ్వలేదు. ప్రార్థించే శక్తి ఇచ్చావు, కనిపెట్టే శక్తిని ఇచ్చావు. అటువంటి శక్తిని మేము కలిగి నీ పాదములు ఎదుట ప్రార్థిస్తుండగా మా సహోదరులు, మా సంఘాలు అందరు సేవకులు ప్రార్థన ఆలకించి బలమైన రీతిలో నీ రాకడకు సిద్ధపాటు చేయమని, వింటున్నవారు బలపరుచున్న ప్రతి వారు నీ ఆత్మతో నింపమని, ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమ పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదురు మాకు దయచే. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనకి అక్కిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమా నిరంతరమున తండ్రి. ఆమేన్. ఏశ్వరత్వమే జయము, అపాదికులం ప్రవేశరత్వమే జయము, అపాదికులం ప్రవేశము, అపాదికులంతక లాశను. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోక జీవితము, 28వ రోజు యొక్క సిలువ గుడారం యొక్క ఆదరణ మీ అందరికీ తోడై ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత. సహోదరులారా, నాకు ఒక వీడియో పెట్టారు, సేవకుల్ని దూషించకూడదు అని. మరి సేవకులను మోసం చేసే వాళ్ళు ఏమనాలో మరొకసారి మీరు. సేవకుడిగా అనేకమైన సేవకుల చేతిలో మోసపోయాను. మరి నేనేమనాలో, ఏ రకంగా ఆలోచించాలో మరి మీ సలహా కొరకు, మీ ఆలోచన కొరకు మరొకసారి ఎదురు చూస్తున్నాం. మీ అందరికీ మరణాత.